కొత్త బైకర్స్ గురు పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి ఈ పరిస్థితి? పవన్ కళ్యాణ్ గారి పాయశ్చిత్త దీక్ష అంట, చంద్రబాబు గారు అచ్చంగా నిజాలు చెప్తారంట, సిట్ వేస్తారట. లేదండి, ఇప్పుడు కల్తీ జరిగింది అన్నది టీటీడీలో కాదు, వీళ్ళ మనసుల్లో. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు 100 రోజుల పాలన వైఫల్యాలు కప్పిపుచ్చుకునేదానిక, లేదా విశాఖ ఉక్కు అమ్మకంపై నుంచి ప్రజల దృష్టి మరల్చడానిక, లేదా నిన్న ఎలక్షన్ కమిషన్ ఫార్మ్ 20 అప్లోడ్ చేసింది, దీనిపై నుంచి ప్రజల దృష్టిని మరల్చి ఏదైతే 49 లక్షల ఓట్లు అదనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లెక్కించబడ్డాయన్నారో, సో దీనిపై నుంచి దృష్టి మరల్చడానిక ఇదైతే ఒక కుట్ర జరిగింది. ఇందులో బీజేపీ కూడా పాత్రధార కావడం విచారం. ఇందులో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి కల్తీ నెయ్యి ట్యాంకర్లు, చంద్రబాబు నియమించినటువంటి ఈవో, మరి అవి వెనక్కి తిప్పి పంపామని చెప్తున్నటువంటి టీటీడీ అధికారులు, అసలు లడ్డూలకు అది వినియోగించలేదనేటువంటి చెప్తున్నటువంటి టీడీ అధికారుల వాదన ఒకవైపు ఉండగా, చంద్రబాబు మాత్రం అది వాడారు అంటున్నారు. మరి తన ప్రభుత్వంలో జరిగినటువంటి కల్తీ గురించి, కల్తీ లడ్ల తయారీ గురించి విచారణ చేసుకోవాల్సింది, ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది చంద్రబాబు. ఈరోజు సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించి ఒక రాష్ట్రంలో, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఒక కుట్ర జరుగుతూ ఉంది. దీనికి పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి వెంకటరమణ స్వామి పుణ్యక్షేత్రాన్ని వేదికగా వాడుకుంటా ఉన్నారు. ఈరోజు రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చేటువంటి కుట్ర జరుగుతుందనేసి ఈరోజు పిల్ వేయడం కూడా జరిగింది, మన రిట్ పిటిషన్ కూడా వేయడం కూడా జరిగింది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేరం చేసింది చంద్రబాబు, రాజీనామా చేయాల్సింది చంద్రబాబు, లేదా చంద్రబాబు నియమించిన ఈవో స్టేట్మెంట్ క్లియర్గా దాన్ని రిజెక్ట్ చేశాం, వెనక్కి పంపామంటున్నాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని వాడామంటున్నారు. మరి రిజెక్ట్ చేసుంటే ఆ వీడియో క్లిప్పింగ్స్ కావాలి. ఆ ట్యాంకరు టీటీడీలోకి వచ్చిందా, అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయిందా లేదా, ఆ వీడియో క్లిప్పింగ్స్ రిలీజ్ చేయాల్సింది ఈరోజు టీటీడీ రిలీజ్ చేయాలి. దీనిపైన దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. కానీ చంద్రబాబు కింద పనిచేసేటువంటి అధికారులు తిమ్మిని బమ్మి చేసేటువంటి పరిస్థితి ఉంది. మరి జూలై 23నే ఈ నివేదిక వచ్చిన తర్వాత ఇన్ని రోజులు ఎందుకు ఆగారంటే, ఇది బయటపడుతుందేమో అనేసి దాన్ని దాచిపెట్టారు. ఎందుకంటే తప్పు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇక్కడ పరిస్థితి గమనిస్తుంటే టీటీడీ ప్రతిష్ట గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కువ ఆదుర్దా పడుతూ ఉన్నట్లుంది. కానీ తప్పు చేసింది చంద్రబాబు నాయుడు. ఆయన హయాంలో, ఆయన ప్రభుత్వంలో, ఆయన నియమించిన ఈవో ఉన్నప్పుడు ఆ కల్తీ నెయ్యి ట్యాంకర్ వచ్చింది. సహజంగా కల్తీ నెయ్యి ట్యాంకర్లు వస్తే రిజెక్ట్ చేస్తారు. అలాగే చేశామని ఆ ఈవో గారు కూడా చెప్తా ఉన్నారు. కానీ ఆ ఈవోని బలిపశువు చేయడానికి, లేదా అది వాడారని చంద్రబాబు అంటున్నాడు. మరి చర్యలు ఈవో మీద ఉండాలి, లేదా అబద్ధం చెప్తున్నా చంద్రబాబు మీద ఉండాలి. మరి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు, విచారణ జరగాల్సింది ఆయన మీద, ఆయన ప్రభుత్వం మీద. కాబట్టి ఇది సుప్రీంకోర్టు జడ్జితోనే చేయాలి. జగన్ గారు డిఫెన్సివ్గా అయ్యో ఇది టీటీడీకి అప్రతిష్ట వస్తుంది అని బాధపడతారు. ఆయనేమో అసలు ఆ ఫీలింగే లేకుండా అరాచకంగా మాట్లాడుతుంటే, ఈనాడు ఆంధ్రజ్యోతి అంతకంటే అధ్వానంగా రాస్తూ ఉంటే, రాక్షసత్వంగా రాస్తూ ఉంటే మీరెందుకు దిగజారిపోతున్నటువంటి రాజకీయ నైతిక విలువలు ఎంత చంద్రబాబు నాయుడు స్టూపింగ్ డౌన్ అనేసి జగన్ గారు మాట్లాడుతుంటే, ఇంతగా దిగజారాలన్నా ఒక భగవంతుని పైన ఉన్నటువంటి నమ్మకము, వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను కాపాడాలనేటువంటి ఒక ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారు అనిపిస్తుంది తప్ప, నిజంగా ష్రూడ్గా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎంత నేరానికైనా ఘోరానికైనా పాల్పడేటువంటి వ్యక్తిగా ఈరోజు మనం నిర్ధారించుకోవాలి. ఎందుకంటే ప్రజల్ని మోసం చేశాడు, ఆయనకు ఎన్ని హామీలు ఇవ్వగలిగితే అన్నీ ఇచ్చాడు, మోసం చేశాడు. 100 రోజుల్లో ఫెయిల్ అయ్యాడు, వరదల్లో ఫెయిల్ అయ్యాడు. ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి ఒక్క అన్యాయమైనటువంటి సంఘటన 100 రోజుల్లోనే వాళ్ళపైన వ్యతిరేకత వచ్చేలా చేసింది. దీనిపైన చర్చ జరగకోకుండా డైవర్ట్ చేయాలి. విశాఖ ఉక్కును అమ్మడానికి సిద్ధపడ్డారు, ఇప్పటికే 2 బాయిలర్లు మూసేశారు. దీనిపైన చర్చ జరగకోకుండా చేయాలి. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి వేసిన పిటిషన్ పైన వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వీవీప్యాట్కి సంబంధించిన స్లిప్పులు లెక్కించడానికి ఈరోజు బాల్యాన్నే కొనేశారు. అంటే ఈ ఎలక్షన్ ఏం జరిగింది, ఈవీఎంలలో ఏం జరిగింది, ఆ వీవీప్యాట్కి సంబంధించిన స్లిప్పులు ఎందుకు కాల్చారు, ఇంతవరకు కూడా ఫామ్ 20 ఎందుకు అప్లోడ్ చేయలేదు అనేసి అందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి తరుణంలో నిన్న ఫామ్ 20 అప్లోడ్ చేశారు. మరి ఇవన్నీ వీటన్నిటి మీద చర్చ జరగకోకుండా
ప్రజల యొక్క ఏదైతే జడ్జిమెంట్ జరిగిందో దాన్ని కూడా మార్చేసినటువంటి చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వంలో టీటీడీలో జరిగినటువంటి ఒక రిజెక్టెడ్ మెటీరియల్ గురించి కూడా తన ప్రభుత్వంలో జరిగిన దానికి తాను చింతించాల్సింది, కరెక్షన్ చేసుకోవాల్సింది పోయి దాన్ని జగన్ గారి పైన నెపం పెట్టడం అనేది మాత్రం చాలా దుర్మార్గము. రాష్ట్ర ప్రజలు గమనించాలా. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందా, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేటువంటి ఒక ఆలోచన ఉందా, లేదా కులాల పేరుతో మతాల పేరుతో రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉందా? మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది చూస్తే హిందువులను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం ఇదే చర్చిలో జరిగితే మీరు ఊరుకుంటారా, మసీదులో జరిగితే ఊరుకుంటారా అంటే పిచ్చి మాటలు ఎందుకు వస్తాయి? ఒక పార్టీని క్రిస్టియన్ మరియు ముస్లిమ్స్కి అనుకూలంగాను తమనందరినీ కూడా హిందువులకు అనుకూలంగా మార్చుకునేసి ఈ ఎలక్షన్లకు ముందు వీళ్ళు చెప్పినటువంటి ఎజెండాలన్నీ కూడా పక్కన పెట్టి కొత్త ఎజెండా తెర తీసుకుని జమిలి ఎన్నికల్లో రాబోయే 2 సంవత్సరాలు జరగబోతున్న జమిలి ఎన్నికల్లో కేంద్రం నుంచి కూడా మొత్తం 29 రాష్ట్రాల్లో ఒకేసారి ఎలక్షన్ జరగబోతుందంటే హిందూ మతస్థులంతా మోడీని గెలిపించండి, మమ్మల్ని గెలిపించండి అనేటువంటి ఒక విధానాన్ని తీసుకొని పోయేటువంటి ఆలోచన. ఇది కుట్ర, ఇది చిన్న కుట్ర కాదు, పెద్ద కుట్ర. కాబట్టి ఇది దీనిపై సుప్రీంకోర్టు జడ్జితోనే విచారం చేయాలి. మరోవైపు లోకేష్ ఏమో ఇది టీటీడీ అటానమస్ బాడీ, దాంట్లో జరిగిన వాటికి మాకేం సంబంధం అంటాడు. మరి అటానమస్ బాడీ అయినప్పుడు ఈఓ గారు ఆల్రెడీ రిజెక్ట్ చేశామన్నది వాస్తవం అన్నప్పుడు దాని మీదే మాట్లాడాలి. కానీ మరి దాన్ని తీసుకొని పోయి గత ప్రభుత్వంలో ఏం జరిగింది అనేసి చర్చ లేవనెత్తడం అనేది దుర్మార్గం. కాబట్టి అందరూ కూడా ఈరోజు మేధావులు కానీ ఇంకొకరు కానీ ఆలోచన చేయాల్సింది ఏంటంటే 1000 మందితో అబద్ధాలు చెప్పించి అది నిజమని నమ్మించేలా చేశారు 2024కు ముందు కూడా. జగన్ గారి పైన అనేకమైనటువంటి వాస్తవ ఆరోపణలు చేసి అవి నిజమని నమ్మించేటువంటి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ కూడా అదే గోబెల్స్ ప్రచారమే. రాజశేఖర రెడ్డి గారు అనేవారు ఈయన గోబెల్స్ తర్వాత అటువంటి దుష్ప్రచారం చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఈయనకే ఉన్నాయని. మరి ఈయన 2014-19లో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 270 రూపాయలకి నెయ్యి కొన్నారు. ఆయన హయాంలో కూడా నిజంగా ఆయన కూడా ఒక హెరిటేజ్ సంస్థ నడుపుతూ ఉన్నారు. ఆయనే టీటీడీకి ఒక డైరీని కట్టించున్నా పోనీ అక్కడనే శుద్ధి చెందినటువంటి ఆవు నెయ్యిని సరఫరా చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ వ్యాపారంలో ఆయన ఉన్నాడు. మరి ఆయన హయాంలో 270 రూపాయలకి నెయ్యి ఉన్నది ఈరోజు ఆవు నెయ్యి ఇంత తక్కువ ధరకు వస్తుందా అనేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విధానము, పవన్ కళ్యాణ్ గారి విధానము ఇవన్నీ గమనిస్తుంటే దొంగ నడిచినట్లుగా ఉంది. మరి బివి రావు గారు చెప్పడం కూడా యాక్షన్ తీసుకోవాలి, నేరం జరిగింటే విచారణ చేసిన తర్వాత యాక్షన్ తీసుకోవాలి. అంతేగాని ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆరోపణలు చేసి డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి దాని మత విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది ప్రాయశ్చిత్త దీక్ష అంటే ఆయన తప్పు చేసినాడు కదా. ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి 100 ఉన్నాయి. ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి 100 ఉన్నాయి. ఆయన నేను బ్యాప్టిజం తీసుకున్నాను, నేను క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నాను, నా పిల్లల పేరు క్రిస్టియన్ పేర్లు పెట్టుకున్నాను అని చెప్పిన వ్యక్తి ఆయన భార్య నా ముందరే ఆయన వేరే ఒక అమ్మాయిని తీసుకొచ్చి కాపురం చేశాడని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన దానికి 100 ఉన్నాయి. అవన్నీ వదిలిపెట్టి ఈ 100 రోజులు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, వరద సమయంలో ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. ఇన్ని అబద్ధాలు చెప్పి చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలన్నీ అటకెక్కిస్తే దాని మీద ఒక కామెంట్ లేదు, ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రజాప్రతినిధిగా ఆయన వ్యవహరించింది లేదు. ఈరోజు ఆయనకు ఓటేసిన దానికి మా చెబుతాం మేము కొట్టుకుంటున్నామని పీఠాపురం వాస్తవ్యులు మాట్లాడుతూ ఉంటే ఇవన్నీ కూడా 100 రోజుల ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకునేదానికి ఈరోజు మళ్ళీ తెర మీదకి వచ్చి హిందుత్వ నినాదాన్ని తీసుకొచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది అన్ని రాజకీయ పక్షాలు, మీడియా పక్షాలు కూడా బాధ్యతగా వ్యవహరించాలి. వెంకటేశ్వర స్వామితో ఆటలాడుతూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టకు భంగం కలిగించేటువంటి పని చేస్తున్నారు. తప్పనిసరిగా దీని ఫలితాలు అనుభవిస్తారని హెచ్చరిస్తాను. రైట్.